సిటీ కేబుల్. వార్డ్ నంబర్ 11లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ అభ్యర్థి ఇందూరు రాములు. తాండూరు పట్టణంలోని వార్డ్ నంబర్ 11లో బీజేపీ అభ్యర్థి ఇందూరు రాములు ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇందూరు రాములు సిటీ కేబుల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆదర్శ్ నగర్, పాతకుంట, కట్టమైసమ్మ తదితర ప్రాంతాలలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నానని, ప్రజల ద్వారా మంచి స్పందన లభిస్తున్నదని, ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కొందరు నాయకులు భూ కబ్జాలకు పాల్పడ్డారని, బాధితులు చాలా మంది ఉన్నారని ఇందూరు రాములు అసహనం వ్యక్తం చేశారు. ఇక ముందు అలాంటి భూ కబ్జాలకు పాల్పడే వారి సంగతి చూస్తానని, తాను విజయం సాధిస్తే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సహాయ సహకారాలతో 11వ వార్డును అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని ఇందూరు రాములు తెలిపారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ఇందూరు రాములన్న వారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అందరికీ నమస్కారం. ఈరోజు తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 11లో ఉన్నాము. బీజేపీ అభ్యర్థి ఇందూరు రాములు మనతో పాటు ఉన్నారు. అన్నగారు నమస్కారం. నమస్కారం అన్న, ప్రచారం ఎట్లా నడుస్తుంది మనది? ప్రచారం అద్భుతంగా ఉంది. మేము చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. నా పేరు ఇందూరు రాములు. పార్టీ భారతీయ జనతా పార్టీ, కమలం గుర్తు. మొదటిసారిగా నిలబడ్డాను. 15 రోజులు అవుతుంది వచ్చి. చాలా ఇంత తక్కువ టైంలో పబ్లిక్ ఇంత రెస్పాన్స్ ఇస్తారని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. వాళ్ళు ఏం కోల్పోయినరో వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. బీజేపీకి ఎంత గౌరవం ఇస్తుండ్రు. బీజేపీ యొక్క సిద్ధాంతాలు, నరేంద్ర మోడీ సిద్ధాంతాలు ప్రతి గుండెలో ఉన్నాయి. ఆ వ్యక్తిత్వం వల్ల మేము వెళ్ళినప్పుడు వాళ్ళ ముఖంలో సంతోషం, ఆనందం ఎంత బాగా కనిపిస్తుంది అంటే, ఈసారి కన్నా బీజేపీ వచ్చింటే బాగుండే, భారతీయ జనతా పార్టీ వచ్చింటే బాగుండే అనే ప్రజల్లో కాంక్ష కనిపిస్తుంది. మేము కూడా కొందరు ముగ్గురికి అడిగినాము. నేను ఏ పార్టీ అని చెప్పకుండా అడిగినా, మరి ఇంతకుముందు పార్టీలు ఉన్నాయంటే వాళ్ళు ఏమంటున్నారంటే, పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళ మధ్య గొడవల వల్ల మేము చాలా నలిగిపోయాము. మున్సిపాలిటీలో కూడా ఏం వర్కులు రాలేవు, ఏం పనులు కూడా చేయలేరు, వాళ్ళు ఆఫీసర్లను చేయలేరు, వాళ్ళు కూడా చేయలేరు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లమ్స్ ఎంత వాటర్ అంటే నిండిపోయినాయి. ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పాను. నల్లల్లో ఇప్పుడు ఇండ్లలో నల్లలు ఉంటాయి కదా, ఆ నల్లలలో మోరి నీళ్ళు వస్తున్నాయి. ఆ మోరి నీళ్ళు తాగలేక ఫిల్టర్ చేసుకున్న స్నానానికి కూడా ఫిల్టర్ వాటర్ తాగే పరిస్థితి ఉంది. మీకు కావాలంటే 2-3 సారోళ్ళు ఉన్నారు, మీరు వెళ్ళి వాస్తవమా కాదా కూడా చూడండి. ఇంకేం సమస్యలు ఉన్నాయి వార్డు లోపల? ముఖ్యంగా నీట్నెస్ లేదు. ముఖ్యంగా స్ట్రీట్ లైట్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గర స్ట్రీట్ లైట్ వేసిండ్రు, వాళ్ళకు పడన వాళ్ళతో స్ట్రీట్ లైట్ తీపిచ్చిండ్రు, లేకుంటే వేయలేరు. సీసీ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందని ఉంటే చెప్తుంటే పరిస్థితి ఒక్కటే ఉంది. మీరు ఇక్కడ పోతే ఫామ్ హౌస్ ఉంది, అది ఉంది చూడు సీసీ రోడ్. మరి అది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సే కదా? నాకు తెలియదు, కానీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఓకే ఉండొచ్చు, నాకు తెలియదు, నేను చెప్పనీక వీల్లేదు. అవసరం లేని దగ్గర సీసీ రోడ్లు వేసినట్టు ఇప్పుడు నా కొరకు నేను ఏమైనా చేసుకుంటా అనే పద్ధతి ఉంది. అది మీరు తిరిగి చూడండి. కనీసం సైకిల్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. మనుషులు నడిచిపోతుంటారు. ఇక్కడ వెళ్ళి చూడండి. మీరు పిల్లలు స్కూల్కి వెళ్ళి నడుచుకుంటూ పోతారు. ఇట్లా అక్కడ కూడా రోడ్లు లేవు, కానీ సీసీ రోడ్డు మంచి చాలా స్టాండర్డ్ వేపించుకున్నాం. పదవి ఉంటే అట్లా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కావో కాంగ్రెస్ అంటేనే కావో. ఇప్పుడు మీరు బీజేపీ నుంచి గెలిచిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా వాటర్ సమస్య, ఈ మురికి నీరు యాక్చువల్ మనుషులకు ఆరోగ్యం పాడయ్యేది, రోగాలు వచ్చేది, దవాఖానలకు పెట్టేది వాటర్ నుంచే. వాటర్లో దోమలు వాడడం వల్ల, అవి వచ్చి కలవడం వల్ల మలేరియా రావడము, కష్టపడ్డ అంతా దవాఖానలకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ వాటర్ సమస్య ఏం చేస్తానంటే, అక్కడికి వెళ్ళి పైప్ లైన్ వేయించేస్తా. లేదు అర్జెంట్ అంటే కూడా ఒకటి పెద్దది మోటార్ తీసుకొని ఎప్పుడైనా రోడ్ల వర్క్ చేసేటప్పుడు నీళ్ళు ఎత్తేస్తారు చూడు, దాన్ని ఎత్తేసి తాత్కాలిక పరిష్కారం. మళ్ళీ మేము ఎట్లయినా గెలిచిన తర్వాత మున్సిపాలిటీలో పట్టుబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డితో చెప్పిపించాను. అవతలికి వెళ్ళి రోడ్ అక్కడ పైప్ లైన్ చేపిస్తాము, మోరి చేపిస్తాము. అది ఖచ్చితంగా 100% చేస్తాను. అది కూడా జస్ట్ గెలిచిన 1 month 2 months లోపల నేను చేపిస్తాను. ఒకవేళ కాకపోతే నా సొంత పైసలు పెట్టి చేపించి నేను తర్వాత ఫండ్ తీసుకుంటాను. అది పాంప్లెట్ ఏం సమస్య నిన్న చెప్తుంటారు కదా, అదేమింది అంటే మీకు నిన్న ప్రాక్టికల్గా చూడలేరు.
అడిగారు. ఈ క్వశ్చన్కు నేను మళ్ళీ అది తెప్పించుకొని మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సమస్య దాని రీజన్ ఏంటంటూ? రీజన్ ఏంటంటే కమలం గుర్తు మధ్యలో ఉంది, కింద హస్తం గుర్తుకే మన ఓటు అని ఉంది. ఇది ఎంతవరకు న్యాయం? అంటే అది కుట్ర అంటారా లేకపోతే అనుకోకుండా జరిగింది? వాంటెడ్లీ జరిగింది. నేను ప్రెసిడెంట్కి నేను తిడితే నన్ను క్షమించాను, అదేం తప్పు లేదు, ఇక ఏమనుకోక అని చెప్పేసి. ప్రధానంగా మీ ప్రత్యర్థులు ఎవరని మీరు భావిస్తున్నారు? నాకు తెలిసి అయితే లేదు, కానీ అది మీరే మీ ఊకే వదిలేస్తున్నాను. నా ప్రత్యర్థులు ఎవరో, శత్రువులు ఎవరో, మా మిత్రులు ఎవరో, నీ ఊకే వదిలేస్తున్నాను. ఇప్పుడు మీరు నామినేషన్ వేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమైనా పనులు చేసిండ్రా వార్డులో? పర్సనల్ పనులు చేసినాం, ఏది రోడ్ సాఫ్ చేయడము గవి ఇవి చేసినాం. అవి లెక్కలకు రావు. మేము గవర్నమెంట్ నుంచి ఏం చేస్తామో గవే లెక్కలకు రావు. ఇంకా ఎట్లా ప్రచారంకి వెళ్తున్నారు కదా, స్పందన ఎట్లున్నది పబ్లిక్ నుంచి? చెప్తున్నా కదా, హిందూ బంద్ వచ్చిండనే ఫీలింగ్లో వాళ్ళు సంతోషం ఆనందంగా ఉంటున్నారు. ఒకసారి 2 సార్లు నేను ఇంతకుముందు కాంగ్రెస్లో చేసిన, బీఆర్ఎస్లో చేసిన, రెండోసారి వస్తే అప్ప చేస్తాం వీళ్ళు రా కూర్చొని ఇంట్లోకి వీళ్ళు పిలిపించుకొని మాకు చెప్తున్నారు. మీకు కావాలంటే వీడియోస్ కూడా ఉన్నాయి. వాళ్ళ రిసీవ్నేషన్ ఏంటంటే ఒక బంధువు వస్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అట్లా చేసుకుంటారు. ఇప్పుడు అన్న మీరు ప్రచారంకి వెళ్తున్నారు కదా, మీతో పాటు బీజేపీ వాళ్ళు ఎవరు కనబడతాను లేరు కదా నాకు? బీజేపీ వాళ్ళు ఎవరి ఇప్పుడు 36 వార్డులు అది ఒకటేసారి ఉన్నది. బీజేపీలో మా ఎక్కువ కార్యకర్తలు లేరు కాబట్టి తలా ఒకరొకరు మా కొరకు ఇక మాకు ఇన్ఛార్జిగా నాకు సపోర్ట్గా నారాయణ రెడ్డి గారిని అపాయింట్మెంట్ చేశారు. ఆయన ఒక్కడే నాకు 100 మందితో సమానం. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో కొంతమంది పార్టీ చేంజ్ చేసి కూడా వేరు ఈ ఎలక్షన్ సమయంలో కూడా. అది కొంతమంది అనేది చాలా తప్పు. కేవలం ఇద్దరే, అది నాగరం నరసింహులు కొడుకైనా కుమారుడైనా నాగరం మల్లేషు, ఇంకొక ఆయన ఉన్నాడు. ఒకే వార్డులో ఇప్పుడు మాజీ ఇద్దరు ప్రెసిడెంట్లు దర్శన్ గౌడ్ గారు ఇద్దరు ఒకే పార్టీలో నిలబడ్డారు. కొన్ని సందర్భంలో పార్టీ కొరకు త్యాగం చేయవలసి వస్తుంది, స్వార్థం కొరకు చేయరాదు. అయితే నేను 45 ఏళ్ళ నుంచి చేసిన, ఈ రోజు వచ్చింది అవకాశం. ఆయన కూడా ఓపిక పట్టేది ఉండే, ఏదైనా వాడన్నా తీసుకునేది ఉండే, ఇంకా వేరే అడ్జస్ట్మెంట్ కాలేదు. ఇద్దరు జిద్దుకు ఉండడం వల్ల పెద్దలకు తప్పని పరిస్థితి అయి ఆయనని నెక్స్ట్ టైం అని అవకాశం ఇచ్చిండ్రు. ఆయన ఉండలేక వేరే పార్టీలో ఇంకోటి ఆ పార్టీలో పోకముందు ఆ పార్టీల గిట్ట ఒకవేళ పోకముందు ఇదే పార్టీలు ఉండింటే ఆయనకు భవిష్యత్తు ఉంటుండే. అది మునిగిపోయే ఓడలో పోయిండు. మళ్ళా దానికి ఇంజన్ లేదు, నీళ్లు లేవు, డీజిల్ లేవు. దాంట్లో ఎందుకు పోయిండో ఏమో. ఊకుంటేనన్నా కొద్దిగా వాల్యూ ఉంటుండే ఆయనకు. చింతపల్లి వెంకట్ కూడా మీరు జిల్లా ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి కూడా ఇచ్చిండ్రు, మరి వెళ్ళిపోయిండు అన్న పార్టీ. అది నాకు దాని గురించి నేనే నిన్న మొన్న వచ్చిన, అంత పెద్దగా నేను ఇట్లా మాట్లాడుతాను. మీరు అడిగే క్వశ్చన్లు నా పూర్తికి అడగండి, నా లెవెల్ అడగండి. మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారన్న? వాడి గురించి అయితే చాలా అసలు తిరగడానికి ఇట్లా స్కూల్ పిల్లలు పోతారు, పొద్దున్న నీళ్ళు వచ్చి నేను నడిచిపోవడానికి కూడా లేదు. వాటిలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను డెవలప్ చేసే రోడ్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు పూరా పనులు లేకపోతే ఆ వాటిలో నిలబడడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇంచుమించు 100 రోడ్లు ఉన్నాయి దీనికి. 100 చిన్న రోడ్లు అంటే చాలా మంది మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు కానీ దానికి కానీ మంచి వర్క్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ ఎవరో నాకు కూడా తెలియదు, ఏం అభివృద్ధి చేయలేదంటావా ఈ వార్డు లోపల? ఒకరు రైట్ హ్యాండ్, ఒకరు లెఫ్ట్ హ్యాండ్. ఆ పేరు మళ్ళీ ఎవరైనా తెలుసుకోకపోతే మనోహర్ రెడ్డి గారికి ప్రియమిత్రులు ఆయన ఇద్దరు అంతా ఉన్నప్పుడు ఆల్రెడీ బీజేపీ నుంచి ఓడిపోయిన వ్యక్తి ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన వ్యక్తి ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తే ఉన్నారు. ఇద్దరు బీఆర్ఎస్ని పట్టుకొని డెవలప్ చేయడానికి కాలేదు. తర్వాత కాంగ్రెస్లో చూర్రి మేము మళ్ళీ డెవలప్ చేస్తామని కాంగ్రెస్లో పోయినరు. కాంగ్రెస్ వల్ల డెవలప్ చేయలేదు, వాళ్ళ కుమ్ములాటకే సరిపోయింది. ఈయన ఒత్తిడి వల్ల వాళ్ళు అక్కడ వెళ్ళిండ్రు. ఇక నాకు అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు డెవలప్ చేయలేరు కాబట్టి నాకు డెవలప్ చేసే అవకాశం వచ్చింది. అది కూడా నాకు మంచిదే కదా, లేకుంటే అన్ని బాగుంటే నన్ను ఎందుకు అడుగుతారు వీళ్ళు? మొన్న ఎలక్షన్ నామినేషన్ విత్డ్రాల్ రోజు మీరు నర్సింహంతో బాగా క్లోజ్గా మూవ్మెంట్ అయ్యారు, బాగా మాట్లాడారు అని చెప్పి బయట అక్కడ అనుకుంటున్నారు. మేము 40 సంవత్సరాల నుంచి ఈ రోజు దాకా కూడా ఒక కొట్లాడుకోలే, అరే తీరే అని తిట్టుకోలేము. మేము అన్నదమ్ములం. దీని కొరకు మేము ఇది అలా వాళ్ళ పనులు మేము చేసుకుంటాం. మా దావతులు, మ్యారేజ్లు అన్నీ మేము 365 రోజులు ఏ ఫంక్షన్ చేసినా, ఊరడమ్మ చేసినా, హనుమాన్లో చేసినా, శ్రీరామనవమి చేసినా అందరం కలిసి ఉంటాం. షాయిపూర్ అంటే ఇది కాదు, ఇది
అందరం కలిసే ఉంటాం, అన్ని పార్టీలు కలిసే ఉంటాం. అది మా శాశ్వతం. ఇది 5 సంవత్సరాలు ఉండేది ఈ పార్టీ. ఇప్పుడు ఒకవేళ వేరే పార్టీలు ఉంటే అన్నం తిడతామా? ఆయన సిద్ధాంతాలు ఆయన, నా సిద్ధాంతాలు నాయి. ఇప్పుడు ఏదన్నా పార్టీ లోపల ఒక సీట్ తక్కువ పడ్డది అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏమన్నా వాళ్ళకి సాయం చేస్తారా? అది నా చేతిలో ఉన్నది, అది నా చేతిలో లేదు. నన్ను పెంచి పోసిన చెట్టు ఉంటుంది, చెట్టు లేకుంటే ఆ కాయల పండ్లు ఎవరికి ఇస్తారో మా భారతీయ జనతా పార్టీ పెద్దలకు తెలుసు. నేనే నిన్న మొన్న మొక్కలేక వచ్చిన, నేనెవరికి అంటే ఏం లేదు, అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళు ఎవరికి నీవు మా పార్టీ సిద్ధాంతాలు కరెక్ట్ పాటిస్తలేవు, రాజీనామా చేయంటే కూడా అప్పటిదే రాజీనామా చేస్తా. కండిషన్. మరి పబ్లిక్ మీరు ఎట్లాంటి కమిట్మెంట్ ఇస్తున్నారు ఈ వార్డు లోపల? వాళ్ళు ఏవైతే సమస్యలు అడుగుతున్నారో ప్రతిదీ నోటెడ్ చేసుకుంటున్నా, రాసుకుంటున్నా. శాయశక్తిలో ప్రయత్నం చేస్తే కంపల్సరీ నెరవేరుస్తా. ఎందుకంటే నేను దేనికి లొంగను. ముఖ్యంగా నిలదీసే అధికారం ఉంటుంది నాకు. ఇది ఏంటి అది ఏంటి అని అమ్ముడపోయినానుకో, అమ్ముడపోయినానికి ఎప్పుడు కూడా అధికారుల మీద కానీ నాయకుల మీద కానీ పట్టుండదు. దేనికైతే నా అమ్ముడపోడో వానికి నేను ఓటేసినా నాకు పని చెయ్యాలి. నేను బీజేపీ అన్నా, కాంగ్రెస్ అన్నా, బీఆర్ఎస్ కాదు, నేను వార్డు కౌన్సిలర్ని. నాకు ఓటు వేయాలని నిలదీసి తీసుకొని వస్తా. అయితే పబ్లిక్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పండి. నమస్కారం చెప్పాలనుకుంటున్నాను. చూడండి, కాంగ్రెస్కు అవకాశాలు ఇన్ని సంవత్సరాలు ఇచ్చిండ్రు, బీఆర్ఎస్కు అవకాశాలు ఇచ్చిండ్రు, తెలుగుదేశంకు అవకాశం ఇచ్చిండ్రు. గత 40-50 ఏళ్ల నుంచి అందరికీ 54 మున్సిపాలిటీ ఏర్పడితే అప్పటి నుండి మొట్టమొదటి మున్సిపాలిటీ మన తాండూరే. అందరికీ అవకాశం ఇచ్చిండ్రు. ఒకసారి మాకు ఇచ్చి చూడండి. నేను మా పెద్దలకు రాజీనామా రాసి చేతికిస్తా. ఏ రోజైతే నేను పని చేయలేదు అని అంటే ఈ వార్డు వాళ్ళంతా పోయి ఆ రాజీనామా నన్ను తీసుకొని కొత్త వాళ్ళని ఎన్నుకోండి. ఆ అవకాశం కూడా ఇస్తున్నా. ఇప్పుడు రాసి ఇవ్వమంటే మీకే రాసిస్తాను. రాజీనామా మీరు తీసుకోండి. సరే థ్యాంక్ యూ అన్న, మంచిగా చెప్పిండ్రు. మీరు మంచిగా గెలవాలి. అత్యధిక అన్న వార్డు లోపల మీ దృష్టికి వచ్చిన ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. మీరు ఏమైనా అడగాలనుకుంటే మీరు అడగచ్చు. మీరు పోయిన కదా ప్రచారం పోయినప్పుడు ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? రోడ్లే మెయిన్. చిన్న సమస్యలు ఉన్నాయి, కానీ కొద్దిగా కబ్జాలు అది బాగా వింటున్నాను. అది నిజమా కాదా అనేది ఎంక్వైరీ చేసిన, నిజమని తేలింది. అయితే ఒక ఆయననేమో చెప్పడానికి భయపడుతుండు, ఇంకా ఆయన నేను ఎక్కడైనా వచ్చి చెప్తా అంటాను అన్నాడు. ఆయనని రమ్మన్నాను, వస్తున్నాడు. మీరు డైరెక్ట్ ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు నేను ఇప్పుడు అసలు చెప్పరాదు. ఒక మాట, కబ్జా చేసిండు వ్యక్తి, ఇడిపోయినకి వాడు చేతన అవుతుందా? అరే, నా స్కూల్ ముందర సీసీ రోడ్డు మీద డైరెక్ట్ ఏది పాస్బుక్ లేకున్నా, మ్యాప్ల ప్లాటే లేకున్నా ఇల్లు కట్టిండ్రు. ఎందుకు కట్టినావు అని అడిగితే ఏమంటారు, నా స్కూళ్ళకి జ్వరపడ్డారు. నా స్కూళ్ళకి జ్వరగడితే నేను బయటికి ఎలగొట్టిన ఆవేశంలో కోపం అయితే కిటికీ సాట్లోకి వెళ్ళి వీడియో తీసుకుంటూ ఎస్టీలు ముసలామెను పెద్దామెను కూర్చోబెట్టి నన్ను టెంప్ట్ చేసిండ్రు. చేస్తే నేను వద్దమ్మా లేవుండి నా స్కూల్కి రాకుండి అని చెప్తే అట్రాసిటీ కేసు బుక్ చేసిండ్రు. నా నుంచే కాలేదు, పాపం వాళ్ళ నుండి ఏమవుతుంది. నువ్వు గెలిచిన తర్వాత ఈడ సమస్య ఎట్లా పరిష్కరిస్తావు? నేను అన్నిటికీ తయారు. ఇప్పుడు మీరు చూశారు, నా దగ్గర పార్టీ లేదు, పదవి లేదు, ఒక్క పార్టీ వెనకలేడు. నేను సింగిల్గా బిజినెస్ మ్యాన్ లాగానే ఉన్నా. కానీ నేను పోరాడినా లేదా, అట్రాసిటీని కూడా ఎదుర్కొన్నానా లేదా? మరి ఎవరున్నారు నా వెనక చెప్పండి. అంటే అప్పుడు ఎవరు వెనకలేరు. ఇప్పుడు ఎవరున్నారు? పెద్దలు ఒక 10 మంది నా తాండ్రులు ఉన్నారు, 100 మంది వికారాబాద్ డిస్టిక్లు ఉన్నారు, 1000 మంది కాదు 1,00,000 మంది స్టేట్లు ఉన్నారు, 1 కోటి మంది దేశంలో ఉన్నారు. కరెక్ట్. భారత్ మాతాకి జై. సార్ వచ్చాడు. సార్ నమస్కారం సార్. రండి. ఇక్కడ 11 ఇక్కడ కుట్టలో మేము మా బావ ఎక్స్ ఆర్మీ గోపాలు, ఆయన
రిటైర్మెంట్ అయిన తర్వాత మేము 2 ఫ్లాట్లు తీసుకోవడం జరిగింది సార్ ఇక్కడ. మాకని చెప్పి ఒక మాకక్క అని చెప్పి. అయితే ఆ ఫ్లాట్ అనేటివి మేము రిజిస్ట్రేషన్ అయిపోయింది, అమౌంట్ పే ఇచ్చినాం, అంత అయింది. అయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత వచ్చి చూస్తే ఫ్లాట్లు లేవు సార్. ఒక ఫ్లాట్ ఉంది, ఇంకో ఫ్లాట్ని కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది ఎవరిది అని అడిగితే తీరా వస్తే వేరే వాళ్ళు కబ్జా చేసినారు అని చెప్పి చెప్పారు సార్ నాకు. మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అదే సార్, ఇప్పుడు మాకేం గవర్నమెంట్ స్కీమ్ కింద ఇచ్చిన ఇల్లు కావాలి. మేము కష్టపడి చెమటోడ్చి పైసలు కూడబెట్టి మేము తీసుకున్న ఫ్లాట్ ఇళ్ళ స్థలాలు అన్న సార్. అవి 171 గజం ఒకటి, ఇంకోటి 171. 2 ఫ్లాట్లు మాకు ఈరోజు లేవు సార్. మేము చాలా ఈ విషయం గురించి ఎమ్మెల్యే సాబు దగ్గర కూడా చాలాసార్లు చెప్పినాము. మేము ఇంటర్వ్యూస్ ఇచ్చినాము. సిటీ కేబుల్లో మీకు కూడా మేము కలవడం జరిగింది సార్ ఇంతకుముందు కూడా. కావున మాకు న్యాయం చేస్తారేమని మేము అడుగుతున్నాం సార్, చేయాలని కోరుకుంటున్నాము. మరి మీరు మీ ప్లాట్ దగ్గరికి ఎప్పుడు పోయినప్పుడు ఏమన్నా ఇష్యూస్ అయినాయి సార్? మేము పోయినాము, అడిగినాము. వాళ్ళు మా ఫ్లాట్ అని చెప్పారు, మా పేపర్స్ వాళ్ళు చూసారు, వాళ్ళ పేపర్ మేము చూసినాము. మాకు వేణు అమ్మిండు అని వాళ్ళు అన్నారు, మాకు ఆనంద్ గౌరవం మేము చెప్పినాము. మేము ఎట్లా తీసుకున్నామో వేరే వాళ్ళకు కూడా తీసుకున్నారు. అంటే వాళ్ళు కూడా అమ్మేరు. వాళ్ళు ఎవరు మన వేణు అనే వ్యక్తి వాళ్ళకు అమ్మడం జరిగిందని చెప్పిండు మాకు. డబుల్ రిజిస్ట్రేషన్ సార్. కావున ఎన్ని దినాల నుంచి ఒక 2 years నుంచి మేము బాగా ఫ్లాట్ గురించి వస్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. కానీ మాకు ఫ్లాట్ గురించి ఏమి వచ్చే చూసినా లేవు సార్ మాకు. లాస్ట్కు మేము మన శ్రీనివాస్ రెడ్డి అని కూడా కలిసి సార్ ఇట్లా మా బావ ఎక్స్ ఆర్మీ సార్, ఆయన రిటైర్మెంట్ ఎంత వచ్చిన డబ్బులతో ఫ్లాట్ కొనుక్కున్నాం సార్. ఫ్లాట్ లేదు, మాకు అన్యాయం జరుగుతుంది సార్. ఒక ఎక్స్ ఆర్మీకి మీరు న్యాయం చేయండి సార్ కూడా సార్ చెప్పినాము. సార్ చూస్తామన్నారు, అంతవరకే ఉంది సార్. ఇంతవరకు అయితే ఎవరు చర్యలు తీసుకోలేరు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్, అంతే. రాములన్న, మరి మీరు గెలిచిన తర్వాత ఆయన అన్యాయానికి గురైన మరి న్యాయం చేయగలుగుతారా? ఇది ఖచ్చితంగా చేయగలుగుతాం. ఎందుకంటే డిజిటల్ సర్వే పెట్టిస్తా, అవసరమైతే కలెక్టర్ దాకా పోతా. ఇద్దరు అమ్మిన వాళ్ళని, ఇద్దరు కొన్నోళ్ళని కూర్చోబెడతా. వీళ్ళకి ప్లాట్ వీళ్ళు అమ్మారు కదా, మీరు వీళ్ళకి వేరే ప్లాట్ ఇవ్వండి, ఆ ప్లాట్ మీరు ఏమైనా చేసుకోండి అని వాళ్ళిద్దరికి నేను చెప్తా. చెప్పకపోతే ఇద్దరి మీద క్రిమినల్ కేసు పెట్టిస్తాం. ఇంకేమైనా కబ్జాలు గిట్ట గురైనాయి అక్కడ? నా దృష్టికి వచ్చినా కానీ చెప్పుకుంటూ పోతే అది ఇప్పుడు సమయం కాదు. మా పాత మిత్రుడు కాంగ్రెస్లో 30-35 ఏళ్ళ నుంచి చిత్రం తిరిగినాము. నాకు కొన్ని నచ్చక, వాళ్ళ సిద్ధాంతాలు నచ్చక మళ్ళీ బీజేపీలోకి వచ్చేసినాం. కంఠం వాళ్ళ అబ్బాయి కూడా, వాళ్ళు కూడా చాలా తావలా తిరిగారు. ఎమ్మెల్యే దగ్గర కూడా తిరిగారు, మీ దగ్గర కూడా వచ్చింది ఇది. వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు ఆ ఇష్యూ నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా విజయ మేడం వారి కూడా, రంగారావు సార్ కూడా ఇక్కడ భూమి ప్లాట్ ఉన్నాయి. వాళ్ళ కనీసం చిన్న మోరి పోవాలన్నా కానీ గొడవలు అవుతాయి. కానీ వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చినారు మీరు అని వాళ్ళు దాంట్లోకి వెళ్ళి మోరీ తీసుకుపోయి మొత్తం మీద వచ్చి వాళ్ళ కోట్ల ప్రాపర్టీ ఏం లేదు. సిటీ కేబుల్లో వాళ్ళు వచ్చిండ్రు. వార్డ్ నెంబర్ 11లో ఇక్కడ మన ఇందూ రామన్తో ఇంటర్వ్యూ ఇప్పిస్తున్నాం బీజేపీది. అయితే నేనేమంటే వార్డ్ నెంబర్ 1 కానీ అంటే నడుదా తువ్వమని అంటే అప్పుడే మనోని ఫోన్ చేసి, ఎందుకని నేను దగ్గర రాడికి రాదు రాము, నేను వచ్చి చేయడానికి నాకు భయం అని కాదు కాబట్టి నిన్న ఫోన్ చేశాను నీకు. అందుకే నువ్వు నరేంద్ర నగర్ ఉన్నావు. మాటలు చెప్పి బాధపడ్డది. రంగారావు సార్ నన్ను ఎన్నోసార్లు పిలిపించాడు దీనికి న్యాయం అని. నాకే నేను న్యాయం ఉన్నాను ఎంతో ఉన్నాను కానీ ఎందుకని నేను వచ్చి చేయడానికి పెద్ద విషయం కాదు. కానీ మళ్ళీ ఇక తెలుసు కదా అంతా మనలో ఉన్నారు. ఎవరికి వాళ్ళ వాల్యూ వాళ్ళకి వస్తుంది కాబట్టి వాడు హాఫ్ అన్ అవర్ అక్కడికి వస్తున్నారు. అందరూ అడ్డు పెట్టుకోవాలి. అంటే అద్భుతమైన సిటీ అది చూస్తే చాలా అద్భుతంగా ఉంది. మొదలు సమస్య పరిష్కారం కాదు. ఈ ప్లాట్లను నువ్వే చేసినావు కదా అన్న? ఇవన్నీ కాదు, ఆ లైన్ నేను చేసిన. ఏడికెళ్ళి రంగారావుకు కూడా అమ్మింది నేనే. ఆ రంగారావు సార్ కాడికి వెళ్ళి తీసుకొని మన సంపత్ డాక్టర్ వరకు నేనే చేసినాను. కట్ చేయి.
రికార్డ్ చేయి ఫైనల్ ఇది. ఈ వార్డు గెలిపించడానికి మీరు ఎట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు? మేము ఏం చేస్తున్నామంటే మనకు సంబంధించినంత వరకు యూత్ను మొబైల్ చేస్తున్నాం, పర్సనల్గా ఫోన్లు చేస్తున్నాం, ఇంటికి పోయి కలుస్తున్నాం. ఉదాహరణకి మా రెడ్డి చుట్టం ఒకడు ఉన్నాడు అనుకో, మా రెడ్డి చుట్టం ఒకడు ఉంటాడు, వాడు కాంగ్రెస్లో ఉంటాడు, అయినా వానికి ఫోన్ చేసి చెప్తున్నా, అరే బిడ్డ ఇంతవరకు ఎమ్మెల్యేకి వేసుకున్నావు, పార్లమెంట్కి మాకేసినావు, ఇప్పుడు రాములకి వేయరా అని చెప్పిన ఫోన్. ఓకే. ఒకడు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు తెలుగు వాళ్ళ పిల్లగాడు, అయితే ఇక్కడ బంటురాములు తెలుగు వాళ్ళు అంటాడు, ఆ బంటుల పిల్లగాడు, అయినా కానీ తెలుగుని చూడక బిడ్డ భారతీయ జనతా పార్టీని చూడు అంటే నవ్వుతున్నాడు. అంటే మా లెవెల్లో ఫోన్లు చేస్తున్నాం, పర్సనల్గా కలుస్తున్నాం, యూత్ను మొబిలైజ్ చేస్తున్నాం. ఈ 3 పనులు. తర్వాత స్థానికంగా రాములు అనేటోడు ఎటువంటి వాడు బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆధ్యాత్మిక విషయంలో కానీ, సేవా విషయంలో కానీ, సర్వీస్, ఆయన వే ఆఫ్ థింకింగ్ కానీ చూడండి. పార్టీ విషయంలో మేమే ఫస్ట్, వ్యక్తి విషయంలో మేమే ఫస్ట్, క్యారెక్టర్ విషయంలో మేమే ఫస్ట్, ప్రచారం విషయంలో మేమే ఫస్ట్. తప్పకుండా గెలిపియాలి. బిల్కుల్. ఓకే, మంచిదన్న. సంతోషం. మీరు కలిసినందుకు మీకు ధన్యవాదాలు. సరే సరే. చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ రోడ్లు. అదేంటో టీఆర్ఎస్ గత 5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉండింది. ఇంత డెవలప్ ఏరియా అంటారు, అక్కడ పోవడానికి కూడా బాట లేదు, ఇక్కడ రోడ్లు లేవు. ఈ రకంగా ఉండి ఇంకా మళ్ళీ ఏం ముఖం పెట్టి మేము నిలబడతామని వస్తున్నారు. మనోహర్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు ఉన్నారు, కానీ ఇప్పటిదాకా అభివృద్ధి లేదు, కనీసం బాటలు కూడా లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మళ్ళీ ఓట్లు కావాలంట, ఎందుకు వేయాలో అర్థమవుతలేదు. కాబట్టి 11వ వార్డు ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బీజేపీ పార్టీ నుండి ఇందూరు రాములు అని నేను ఇది అభివృద్ధి చేయడానికి ఇచ్చేస్తున్నాను. మీరు పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదిస్తారని, నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మాది కమలం గుర్తు, బీజేపీ పార్టీ. వాటర్ భూమిలో మొత్తం కలుషితమై వాటరు ఈ రకంగా వస్తున్నది. ఇవి రాగి ఎన్ని అనారోగ్యాల పాలవుతున్నారు. గత ఇది ఎన్ని రోజులైంది సార్ ఇది ఇలా అయ్యి? 10 రోజుల నుంచి ఈ పరిస్థితి. పక్క ఇంకా నిన్నటి నుంచి అంటే ఈ వార్డు మొత్తం పోయింది. ఈ పరిస్థితి ఉంటే రేపటి నాటికి కాలనీకి ఎవరు వస్తారు, ఎవరు ఉంటారు? దీనికి పరిష్కారం మున్సిపాలిటీ ఏం చేస్తుంది? ₹1,00,000 ట్యాక్సులు తీసుకుంటుంది, ₹1,00,00,000 పన్నులు చేస్తుంది. వర్కులు డెవలప్ చేసి ఇచ్చిపెట్టి మొత్తం ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ మద్యం బారించుకుంటూ యువతకు ఉద్యోగం లేదు. ఏం చేయాలా, మన భవిష్యత్తు తరాలది పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. మీరు పిల్లల భవిష్యత్తుని పాడు చేసే కాంగ్రెస్ చేస్తారా? డెవలప్ లేకుండా ఒకే కుటుంబం సంపాదించుకున్న బీఆర్ఎస్ పార్టీ చేస్తారా? దేశాన్ని అభివృద్ధి చేస్తున్న బీజేపీ రండి రండి. ఎన్ని సంవత్సరాల నుంచి మరీ ఎక్కువ కొంచెం బాగుంటుంది. 4 సంవత్సరాల నుంచి మరీ ఎక్కువ. ఇది మూసినప్పటి నుంచి ఎక్కువైందా ప్రాబ్లం? మూసినప్పటి నుంచి అంటే అవుట్లో పోతలేదు కదా. అదే అవుట్లో చేస్తే బాగుంటుందని. ఇప్పుడు ఇక్కడ గ్రామ ప్రజల వాళ్ళ యొక్క ఆవేదన బాధ చూస్తే మాకే చాలా బాధాకరమైన విషయము. 3-4 సంవత్సరాల నుంచి నీళ్లు పోకుండా ఈ స్మెల్కు ఇక్కడ ఉంటున్నారు అంటే మీకు జోహాలు. మరి ఇంతకుముందు నిలబడ్డ కమిషనర్కి అడగలేరా? అంటే అడగని రోజు లేదంట. అది మరి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోలేదా? 100 సార్లు ఇచ్చిన కంప్లైంట్ కూడా ప్రతిసారి ఇచ్చిన కంప్లైంట్ నాతోనే ఉన్నాయి. ఈ ఖాళీ మొత్తం ఈ ఫైల్ నా దగ్గర నుండి 100 సార్లు ఇచ్చింది. మరి మున్సిపల్ ట్యాక్స్ కడుతుండ్రా? నల్ల బిల్లు? నల్ల బిల్లు అంటే నల్ల కలెక్షన్, ఇంటి ట్యాక్స్ అన్నీ కడుతుంది. మరి ఆ మున్సిపాలిటీ ఆఫీసర్లో మీకు రెస్పాన్స్ స్కూల్ ఉన్నది, స్కూల్ పిల్లలు చూస్తారు, పోతుంటారు, చదువుతుంటారు. అది ఈ పరిస్థితుల్లో ఈ కాలనీ కావాలంటే మీరు తప్పకుండా కమలంకి ఓటు వేయాలి, భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి. అదేవిధంగా మీ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది. మీరు దేనికైనా లొంగిపోయి ఇలా వస్తే ఇలాంటి సిచ్యువేషన్లు వస్తాయి. కాబట్టి మీరు దేనికి వెళ్ళకుండా కమలంకి ఓటు
ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ రోడ్లు. 10 టీఆర్ఎస్ గత 5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉండింది. ఇంత డెవలప్ ఏరియా అంటారు, అక్కడ పోవడానికి కూడా బాట లేదు, ఇక్కడ రోడ్లు లేవు. ఈ రకంగా ఉండి ఇంకా మళ్ళీ ఏం ముఖం పెట్టి మేము నిలబడతామని వస్తున్నారు. మనోహర్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు ఉన్నారు, కానీ ఇప్పటిదాకా అభివృద్ధి లేదు, కనీసం బాటలు కూడా లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మళ్ళీ ఓట్లు కావాలంట. ఎందుకు వేయాలో అర్థమవుతలేదు. కాబట్టి 11వ వార్డు ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బీజేపీ పార్టీ నుండి ఇందూరు రాములు అని నేను ఇది అభివృద్ధి చేయడానికి ఇచ్చేస్తున్నాను. మీరు పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదిస్తారని, నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మాది కమలం గుర్తు బీజేపీ పార్టీ.